హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మునక్కాడ పప్పు తయారు చేసుకుందామండి. ఎవరికి ఎంతమంది ఇలా ఈ పప్పు తయారు చేస్తారో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఎందుకంటే ఎక్కువ మంది టమాటా పప్పు, మామిడికాయ పప్పు చేస్తారు. తర్వాత ఏంటంటే పాలక్ దాల్ అట్లా ఆకుకూరలు వేసి చేస్తారు, కానీ ఎక్కువ ఇది చేయరు. అయితే నేను ఈరోజు ట్రై చేశాను. అంటే ఇంతకు ముందు కూడా చాలాసార్లు చేశాను. ఈ వీడియో మాత్రం పెట్టలేదు కనుక ఈరోజు పెడుతున్నానండి. ఫస్ట్ అయితే నేను పప్పు తీసుకున్నాను, ఒక మామిడికాయ తీసుకున్నాను, హాఫ్ సైజు ఆనియన్ తీసుకున్నాను, పెద్దగా ఉంది కనుక హాఫ్ తీసుకున్నాను, ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవన్నీ 2 టమాటోస్ తీసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకున్నానండి. నేను ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్నాను పప్పు. కుక్కర్లో పప్పు వేసుకుందాము. పప్పు వేసుకున్న తర్వాత మనము అందులోనే చూడండి, నేను చూపిస్తున్న విధానంలోనే పప్పు అయితే నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను, నానబెట్టుకొని వేసుకుంటున్నానండి. పప్పు వేసుకున్న తర్వాత అందులో మనం వాటర్ వేసుకుందాం. అంటే ఎక్కువ వాటర్ అనుకుంటే పొంగిపోతుంది, మనం చూసుకొని 1కి 2 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో టమాటోస్ ఆ 2 చూపించాను కదా, ఆ 2 కట్ చేసి వేసుకున్నానండి. టమాటోస్ కూడా అందులో నేను పచ్చిమిర్చి చెప్పాను కదా, ఒక 8 పీసెస్, అవి పీసెస్ చేసి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అందులో హాఫ్ ఆనియన్ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నేను అందులోనే కొంచెం పసుపు వేసుకుంటున్నాను, దానికి సరిపడినట్లు. ఈ పసుపు వేసి నేను 3 విజిల్స్ పెట్టుకున్నానండి. ఈ మునక్కాయలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో పప్పు ఈ లోపల ఉడికేలోపు మనము మునక్కాయలు ఒక గిన్నెలో ఒక ప్యాన్ తీసుకొని ఒక తప్పెల లాంటిది తీసుకుని, ఏదైనా పర్లేదు, కళాయి కానీ తప్పెలు కానీ, నేనైతే చిన్న గిన్నె తీసుకున్నాను. అందులో మునక్కాయలు వేసుకున్నాను, క్లీన్ చేసుకున్నవి. వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్నానండి. అదే డైరెక్ట్ మనం పప్పులో వేసేయచ్చు, కానీ పీస్ అయిపోద్ది. అందు గురించి నేను సపరేట్గా బాయిల్ చేస్తున్నాను. సపరేట్గా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంతలోపు ఈ పప్పు చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. అది చక్కగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోవచ్చు. నేనైతే ఈ ములక్కాయలది దాంట్లో వాటర్ ఉంది కనుక అది వేసుకుంటున్నాను. దానికంటే ముందైతే నేను ఈ మామిడికాయ ఉంది చూసారా, అది కూడా కట్ చేసి ముందు వేసుకుంటే పప్పు ఉడకదు కనుక నేను తర్వాత పప్పు సాఫ్ట్ అయిన తర్వాత మెదిపేసిన తర్వాత ఈ మామిడికాయ కూడా వేసుకున్నాను. ఇది వేసి ఎంతసేపు అండి, కొంచెం వేడిగా ఉంది కనుక చాలా ఫాస్ట్గా కుక్ అయిపోద్ది మామిడికాయ కూడాను. ఇది మునక్కాయ నేను చెప్పాను కదా, దాని తలకు వాటర్తో డైరెక్ట్గా అందులో వేసేసాను. వేసేసి మనం ఇంకా ఎంత థిక్గా ఉందో చూసుకొని మనం వాటర్ వేసుకోవచ్చు. వేసి మిక్స్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి చక్కగా ఉడికిన వరకు. నేనైతే లోపల మధ్యలో ఉంటుంది కదా టెంక, అది కూడా వేసేసాను. ఎందుకంటే మా అమ్మమ్మలు అప్పుడు పప్పు మామిడికాయ చేస్తే ఈ టెంక వేసేవాళ్ళు. నాకు అదే గుర్తొచ్చి నేను అది వేసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే అది చక్కగా ఉడికిపోతుంది చూడండి. ఉడికిన తర్వాత మనం అదే ప్యాన్లో మనం గిన్నెలో మనం ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు వేసుకోవాలి, ఆవాలు జీలకర్ర వేసుకొని అందులో వెల్లుల్లిపాయ ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకోవాలండి. అది వేసిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని చక్కగా తాలింపు వేగిన తర్వాత మనము ఈ కుక్కర్లో మనం అంతా బాయిల్ అవుతుంది చూసారా, అదేమో ఇందులో వేసుకోవాలండి. ఇంతేనండి, సింపుల్. మనం చేసుకునే విధానం కొన్ని రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశాను, కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు. ఇందులో వేసుకున్న తర్వాత ఒక సెకండ్ అది బాయిల్ అయిన తర్వాత, అంటే అన్నీ ఉడికిపోయినవే కనుక కాసేపు బాయిల్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతే సింపుల్ టేస్టీ పప్పు మామిడికాయ ములక్కాయ మిక్స్ చేసింది కర్రీ. మీకు నచ్చినట్లయితే ఈ దాల్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. కర్రీ అనొచ్చు, దాల్ అనొచ్చు, రైస్లో బాగుంటుంది, రోటీలో బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.